మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తుంటున్నాను. ఫిబ్రవరి 14 ప్రపంచవ్యాప్తంగా వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నటువంటి రోజు. అయితే క్రైస్తవ బిడ్డలు దీన్ని ఏ కోణంలో చూడాలి, ఏ దృక్పథంతో చూడాలి? వాట్ ఈస్ ద క్రిస్టియన్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది వాలంటైన్స్ డే? ఈరోజు లోకము అనుసరిస్తున్నట్లుగా క్రైస్తవ బిడ్డలు పాటించాలని ఏమీ లేదు. లోకానికి వేరే జీవించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. మీరు లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డవారు, లోకానికి వేరే జీవించండి అని ప్రభు అయిన యేసు మనకు తెలియజేసి ఉంటున్నాడు. ఈ వాలంటైన్స్ డేని పురస్కరించుకొని లోకంలో అనేక మంది బిడ్డలు, ప్రత్యేకించి యువతి యువకులు అనేక రీతులుగా వారి యొక్క ప్రేమను ఇచ్చిపుచ్చుకోవాలని చూస్తూ ఉండేటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో ప్రియ స్నేహితులారా, ఈ యొక్క వాలంటైన్స్ డే అనేకమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు కూడా యవనస్తులను తీసుకువెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. వారి యొక్క ప్రేమ అంగీకరించబడాలని, వారి ప్రేమ గుర్తించబడాలని, వారి ప్రేమ రుజువు కావాలని, వారు ఆశించినటువంటి ప్రేమను పొందుకోవాలని కొంతమంది బిడ్డలు ఈ వాలంటైన్స్ డే వాడుకుంటూ వారు చేస్తున్న పనులు ఇదిగో మరి బహుమతుల ద్వారా ఇతరులను ఆకర్షించడం, కాలేజీలు స్కూళ్ళు మానివేసి పార్కులకు వెళ్ళడం, చాక్లెట్లు ఇచ్చుకోవడం, వారి ప్రేమను వ్యక్తపరిచేటువంటి కార్డులను ఇచ్చుకోవడం, ఇదిగో మరి వారి ప్రేమను ఒప్పింప చేస్తూ బలవంత పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. కొంతమంది మరి వారు ప్రేమించిన వారి కొరకు త్యాగపూరితమైనటువంటి బహుమతులు అందించడం జరుగుతూ ఉంటుంది. అయితే క్రైస్తవ బిడ్డలు ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఇది ఆత్మీయ జీవితానికి కానీ, కుటుంబ పరిస్థితులకు కానీ ఇది ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు. ప్రియమైనటువంటి స్నేహితులారా, యవన బిడ్డలారా, దేవుడు చెప్తున్నది ఏంటంటే, షరతులు లేని ప్రేమతో యేసయ్య మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. ఈ లోక ప్రేమలన్నీ కూడా షరతులతో కూడినటువంటివి. ఈ లోక ప్రేమలన్నీ కూడా ఏదన్నా మన నుంచి ఆశించి మనల్ని ప్రేమించేటువంటివే. మన అందాన్ని ఆశించి, ఆస్తిని ఆశించి, లేకపోతే మన యవ్వనాన్ని ఆశించి ప్రేమించేటువంటి ప్రేమలే స్వార్థపూరితమైనటువంటి ప్రేమలు. అవి మన జీవితంలో నుంచి వెళ్ళిపోయిన రోజున వారు మనల్ని ప్రేమించడము మానివేస్తారు. అయితే ఎలాంటి యోగ్యత చూడకుండా మనలుగా ప్రేమించేటువంటిది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రేమ. కాబట్టి ప్రియ స్నేహితులారా, యవన బిడ్డలారా, మీరు ఈ యొక్క వాలంటైన్స్ డే రోజున మరి లోక ప్రేమల వెంట వెళ్ళకూడదని ఒక దైవ సేవకుడుగా మీకు తెలియచేస్తుంటున్నాను, హెచ్చరిస్తుంటున్నాను. అన్యులు చేసినట్లుగా, అందరూ చేసినట్లుగా లోక మర్యాదను అనుసరించి మీరు నడుచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రేమైనటువంటి స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అగాపే ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అనేక మంది ఈ యొక్క వాలంటైన్స్ డే రోజు వారి యొక్క రొమాంటిక్ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ముద్దులను ఆశిస్తూ, కౌగిలింతలను ఆశిస్తూ గడపాలని మరి సినిమాలకు వెళుతూ, మరి టెంపుల్స్ కి వెళుతూ, పార్కులకు వెళుతూ ఏకాంతంగా సమయాన్ని గడపాలని అనేక మంది యవనస్తులు ఆశిస్తూ ఉంటున్నారు. అయితే మరి నిజమైన ప్రేమ ఇవన్నీ కూడా కోరుకోదు. నిజమైన ప్రేమలో ఎంతో త్యాగం ఉంటుంది, సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. నిజమైన ప్రేమలో నిస్వార్థమైనటువంటి జీవితము ఉంటుంది. కాబట్టి గమనించండి ప్రియ స్నేహితులారా, ఈ లోక ప్రేమలు ఎంతగా మైమర్పిస్తాయి అంటే, చివరికి కన్న తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా, నిన్ను లెక్క చేసుకోకుండా, నీకు తోడబుట్టిన వారిని లెక్క చేయకుండా, నిన్ను కన్నవారిని లెక్క చేయకుండా ఎదుటి వ్యక్తి ప్రేమే గొప్పదన్నంతగా ఈ లోక ప్రేమలు నిన్ను మైమర్పిస్తాయి. అయితే నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా దేవుడు నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. ఆ తర్వాత నిన్ను కన్న తల్లిదండ్రులు ప్రేమిస్తుంటున్నారు. నీకు తోడబుట్టిన వారు నిన్ను ప్రేమిస్తుంటున్నారు. నిజమైనటువంటి ప్రేమలో స్వార్థం ఉండదు, ఇతరులను ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితులు ఉండవు. మరి నిష్కళంకంగా ప్రేమించేది నిజమైనటువంటి ప్రేమ. నిజమైన ప్రేమ ఎలాంటి తప్పుడు పనులకి లొంగదు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ యవన కుమారుడా, యవన కుమార్తె, ఈరోజు నీవు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని కోరుచుంటున్నాను. బైబిల్ గ్రంథంలో నిజమైన ప్రేమ గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు,
త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రియ స్నేహితులారా, నిజమైన ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, దయ చూపిస్తుంది, మచ్చరపడదు, స్వార్థము లేనటువంటిది. కాబట్టి మరి ఈ వాలంటైన్స్ డే రోజున కొంతమంది క్రైస్తవ బిడ్డలు ఏమని ప్రార్థిస్తుంటున్నారంటే, ప్రభువా, నేను ప్రేమించిన వ్యక్తిని నా జీవిత భాగస్వామిగా ఇవ్వు ప్రభువా, నీ మనసు మార్చుకొని నా మనసుకి నచ్చింది ఇవని ప్రార్థిస్తున్నారు. ఇలాంటి ప్రార్థన మంచిది కాదు యవ్వన బిడ్డలారా. అయితే ఇలాంటి ఆకర్షణలు, ఇలాంటి ప్రేమలు జయించడానికి నీ శక్తి సరిపోకపోవచ్చు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడితే, నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని నువ్వు ఆశపడితే, దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుంటే, దేవుడు తప్పకుండా నీ పరిస్థితిని మార్చగలుగుతాడు, నీకు సహాయం చేయగలుగుతాడు, నిన్ను తన చిత్తానుసారమైనటువంటి మార్గం నడిపించగలుగుతాడు. తగిన సమయంలో నీకు మంచి జీవిత భాగస్వామిని ఇచ్చి నీ జీవితాన్ని సంతోషభరితంగా చేయగలుగుతాడు. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరని ప్రభు చెప్తుంటున్నాడు. ప్రభు తలంపుల్లో మనం జీవించడం మంచిది. మన తలంపులు నిరాశకు గురి చేస్తే, కొంతమంది ఈ వాలంటైన్స్ డే రోజున కృంగిపోయినటువంటి వారు, సంతోషంగా ప్రారంభించాలని ఆశపడి విషాదంతో ముగించిన వారు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి లోక స్నేహాలు, లోక ప్రేమలకు దూరంగా ఉండటం మంచిది. అంత మాత్రమే కాకుండా నీ యొక్క రిలేషన్షిప్ ఎవరితోనో పెంచుకోవాలని ఆరాటపడే కన్నా, నిన్నుగా ప్రేమించి, అన్కండిషనల్గా ప్రేమించి, షరతులు లేకుండా ప్రేమించి, నిన్ను రక్షించడానికి శిలువపై ప్రాణం పెట్టి, రక్తం కార్చి, నీకు రక్షణ ఇచ్చి, పాప క్షమాపణ ఇవ్వడానికి ఇదిగో ఆయన ముందుకు వచ్చినటువంటి యేసుక్రీస్తుని, నీ కొరకు మరణించి తిరిగి లేచినటువంటి ప్రభువుని నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించడానికి, బిల్డ్ యువర్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్, ఆయనతో సంబంధము పెంచుకోవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే నువ్వెంతో ధన్యుడివి. దేవుడు చెప్తున్నాడు, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా ఇదిగో సదాకాలము నేను నీతో కూడా ఉన్నానని మత్తయి 28:20లో ప్రభు చెప్తుంటున్నాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, ఏదో ఆశించి ప్రేమించలేదు, కానీ మొదటిగా ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎంతో గొప్ప ప్రేమ. ఆ ప్రేమను తెలుసుకోగలగాలి. ఇంకా ఎంతగా ప్రేమించాడంటే, రోమా 5:8లో, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, ప్రాణం పెట్టేంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఇది నిజమైన ప్రేమ. దీని గురించి నువ్వు తెలుసుకోగలుగుతుంటున్నావా? ఇర్మియా 31:3లో ప్రభు చెప్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈరోజు నువ్వేం చేయాలి? బుద్ధిగా దేవుని సన్నిధిలో కూర్చోవాలి, లేదా నీ యొక్క పాఠాలపైన నువ్వు శ్రద్ధ నిలపాలి. స్నేహితులతో వెళ్ళి లోకానుసారమైనటువంటి పనుల్లో నువ్వు నిమగ్నం కాకూడదు. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో గడపాలనుకుంటే, ప్రభు వాక్యం సెలవిస్తుంది కీర్తన 16:11లో, నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. కాబట్టి యవ్వన బిడ్డలారా, దేవుని సన్నిధిలో అన్నా గడపండి, లేదా మీ చదువుల పైన దృష్టి అన్నా పెట్టండి, లేదా మీ తల్లిదండ్రులకు సహాయం చేయడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి, నీ కుటుంబస్తులకు సహాయం చేయడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి. మరి నీ పనులు చక్క పెట్టుకోవడానికి, నీ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి. అంతేకాని పిచ్చాపాటిగా పార్కుల వెంట, మనుషుల వెంట తిరుగుతూ, పువ్వులు ఇస్తూ, చాక్లెట్లు ఇస్తూ వెర్రిగా మీరు ప్రవర్తించకూడదు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మా యవ్వన బిడ్డలందరినీ దుష్టుని చేతిలో పడకుండా నువ్వు కాచి కాపాడమని, విలువైనటువంటి జీవితంలో నీ చిత్తాన్ని గ్రహించి నీ యొక్క శ్రేష్టమైన మార్గంలో నడుచున్నట్లుగా వారి మనోనేత్రాలు వెలిగించమని, అయా మభ్యపెట్టేటువంటి లోకాశల నుంచి, లోక క్రియల నుంచి ప్రభా వారిని విడిపించమని, ఈరోజు నా ప్రభా నీ పరిశుద్ధాత్మతో వారిని నింపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. May God bless you. Have a nice day.